లో జరిగిన లిక్కర్ స్కామ్లో 3,770 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే పైపైన చిల్లర ఒక 400 కోట్లు 500 కోట్లు వెనకేసుకొని సినిమాలు తీసి విల్లాలు కొనుక్కొని ఫ్లాట్లు కొనుక్కొని జల్సాలుగా తిరిగి దుబాయ్లో పెట్టుబడులు పెట్టి ఎన్నికల్లో పంచుకున్న వీళ్ళది ఇప్పుడు వరకు అరెస్ట్ అయిన వాళ్ళది పెద్ద నేరమా? వీళ్ళ దగ్గర నుంచి ముడుపులు కొల్లగొట్టి వేల కోట్లు దాదాపుగా 3,000 కోట్లు తన ప్యాలెస్లో దాచుకున్న జగన్మోహన్ రెడ్డి గారిది నేరమా? అంటే నేను ఇక్కడ క్రియేట్ చేసి చెప్పట్లా, ఛార్జ్ షీట్ ఆధారంగానే నేను చెప్తున్నా. ఆ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి నెలకి 50 నుంచి 60 కోట్లు ఇచ్చారు అని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది కాబట్టి నేను ఆ మాట వాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిలో వాటాదారుడే, ఈ స్కామ్ ఆయన చేశాడు అని నేను సిట్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. మరి అలా జరిగినప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసిన సిట్టు డబ్బులు తీసుకున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లా? ముడుపులు ఇవ్వడానికి కంపెనీలను ఒప్పించిన వారిని అరెస్ట్ చేసిన సిట్టు ఆ ముడుపులు తీసుకున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ముడుపులు